కూటమి ప్రభుత్వానికి కానీ లేదు ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ మాటలకే పరిమితం తప్ప చేతల్లో జీరో అని ఈ సందర్భంగా మనకి చాలా స్పష్టంగా కనిపించింది. ఆయన పార్టీ పెట్టిన కాడ నుంచి సిద్ధాంతాలకు అనుగుణంగా నేను నడుస్తానని చెప్పినటువంటి పరిస్థితి అధికారం వచ్చి అలా 10 నెలలు కావస్తా ఉన్నా ఇంతవరకు కూడా దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. మీరు ఒక విషయాన్ని మరి గమనించినట్లయితే ఆయనకి ఇచ్చినటువంటి 21 స్థానాలు మనం ఆలోచించినా లేదు మంత్రివర్గాన్ని మనం ఆలోచించినా లేదు ఏదైతే ఈ రాష్ట్రంలో ఆయన చెప్తున్నటువంటి మాటకి నేను కట్టుబడి ఉంటానంటాడో దానికి విరుద్ధంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ వాళ్ళ అన్నయ్యనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే వాళ్ళ అన్నయ్యనటువంటి నాగేంద్రబాబు గారిని తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చే పరిస్థితి చూస్తామన్న పరిస్థితి. కానీ అదే పార్టీలో పనిచేస్తున్నటువంటి అదే పార్టీలో అనేక మంది బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనారిటీ వర్గాలు కానీ లేదా జనరల్గా ఉన్నటువంటి ఓసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పార్టీ కమిట్మెంట్గా పనిచేసే జనసేన పార్టీకి సంబంధించిన వారిని ఇస్తే పార్టీ మరింత బలపడే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టి వర్మ గారిని ఎన్నిపోటు పొడిచినటువంటి పరిస్థితి ఇవాళ మనం అక్కడ చూసాం. 2 జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఇవాళ ఆయా సామాజిక వర్గాల నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నెట్టేటా ముంచి వారి కుటుంబ పాలనే ఎంకరేజ్ చేసుకునే విధానాన్ని మనం ఇలా అక్కడ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారిని కానీ అదే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో కూడా చాలా స్పష్టంగా ప్రజలందరికీ కనిపిస్తూ ఉంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అంటే ఇప్పుడు 14వ తారీఖు ప్లేనరీ పెడుతున్నారు. 10 నెలల కాలంలో జరిగిన పరిపాలన ఏమైందని చెప్తారు ఆయన? అంటే ప్లేనరీ పెట్టి ప్లేనరీలో జనసేన పార్టీ కోసం మాట్లాడుకోవటానికి ఆస్కారం ఉంది తప్ప ఆయన ఈ 10 నెలలకు సంబంధించినటువంటి సంక్షేమ పాలన గురించి చెప్పడానికి జీరో. ఎందుకంటే గతంలో ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు అనేక హామీలు ఇవ్వటం జరిగింది, సూపర్ 6 హామీలు ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటి పేద ప్రజలకు సంబంధించి మహిళలకు సంబంధించి వృద్ధులకు సంబంధించి వికలాంగులకు సంబంధించి అనేక హామీలు ఇవ్వటం జరిగింది. వాటన్నిటిని కూడా నేను ప్రశ్నిస్తానని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం, విన్నాం కూడా. కానీ ఈ 10 నెలల కాలంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వలేదని మాట్లాడే పరిస్థితి లేదు. లేదా ఇవ్వటానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలో అది ఏమీ లేదు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన లోకేష్, ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా రాజకీయ విధానంలో కానీ లేకపోతే అధికారిక విధానంలో ఉన్నారు తప్ప ప్రజా సంక్షేమ పాలనలో జీరో అనే విషయాన్ని సందర్భంగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి ఈ విధంగా పరిపాలన ఉందంటే మరి చంద్రబాబు గారిని ప్లేనరీలో ప్రశ్నిస్తారా? అది చూడాలి. ప్లేనరీలో జరిగే సందర్భం వచ్చినప్పుడు మరి ప్లేనరీలో ప్రజల కోసం పెట్టినటువంటి ప్లేనరీ అయితే ప్రశ్నిస్తారు. జనసేన పార్టీ కోసం పెట్టి పార్టీకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకునే ప్లేనరీ అయితే ప్రశ్నించడం మానేస్తారు. అంటే ఈ రెండింటిని చాలా స్పష్టంగా కనిపించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిన్న ఓటేసి గెలిపించినటువంటి ప్రజానీకం అందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా కూడా రేపు పొద్దున్న 14వ తారీఖున జరగబోయే ప్లేనరీ కార్యక్రమంలో చూస్తూ ఉంటారు. దాంతోపాటుగా మొన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వద్దు అని చెప్పినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతిని మనం చూసాం. టీవీలో మాట్లాడారు, డైరెక్ట్ అందరూ విన్నారు, ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ అదే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఒకటే చెప్పాడు, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఎవరైతే సంక్షేమ పథకానికి అర్హత ఉందో ప్రతి ఒక్కరికి కూడా డోరు తట్టి ఆ సంక్షేమ పథకం ఏమని చెప్పినటువంటి సామాజికవేత్త ఇవాళ ఒక గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని సందర్భంగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నారు.